చిలుక మాటలు. ఒక అడవిలో ఒక చిలుక తన 2 పిల్లలతో ఒక మర్రి చెట్టు మీద నివసించింది. ఒకరోజు భారీ తుఫాను కారణంగా చిలుక గూడు కూలిపోయింది. తల్లి చిలుక చనిపోయింది. ఆ దారిన వెళుతున్న వేటగాడికి ఒక పిల్ల చిలుక కనిపించింది. మరొక పిల్ల సమీపంలోని ఋషి ఆశ్రమంలో పడిపోయింది. ఋషి శిష్యులు ఆ చిలుక పిల్లను జాగ్రత్తగా చూసుకున్నారు. కొంత సమయం తర్వాత వారు పెద్దయ్యారు. ఒకరోజు ఆ ప్రాంత రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. వేటగాడు పెంచిన చిలుక రాజును చూసి, ఎవరో వస్తున్నారు, అతన్ని తరిమి కొట్టండి అని అరిచింది. రాజు ఆ చిలుక పట్ల అసహ్యంతో ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఋషి ఆశ్రమాన్ని చూశాడు. అక్కడి చిలుక రాజును చూసి, స్వాగతం మహారాజు. మీరు మా ఆశ్రమానికి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అన్నాడు. అప్పుడు రాజు, ఈ 2 చిలుకలు ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ వాటి స్వభావాలు చాలా భిన్నంగా ఉన్నాయి అని అన్నాడు. చిలుక, అతను నా సోదరుడు మహారాజు. అతను వేటగాడితో పెరిగినందున అతను అలా మారిపోయాడు అని బదులిచ్చింది. నీతి: ప్రవర్తన ఒక వ్యక్తి పెరిగే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.